నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తెలంగాణలోని అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ అన్నమాట హైదరాబాద్లో ఉంది. బాటసింగారంలోని రామోజీ ఫిలిం సిటీ దాటి రాగానే బాటసింగారంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే హైవేలో ఈ ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది. ఈ ఫ్రూట్ మార్కెట్లో దొరకని ఫ్రూట్స్ అంటూ ఏమీ ఉండవు అన్నమాట. అన్నీ దొరుకుతాయి. సీజన్ అని కాకుండా సీజన్లో దొరకని ఫ్రూట్స్ కూడా ఈ మార్కెట్లో దొరుకుతాయి. అన్నీ హోల్సేల్లో అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అప్పటి నుంచి నేను రాగానే ట్రై చేశాను. ఇక్కడ అన్ని ఫ్రూట్స్ అనమాట. అసలు ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తాయి. ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాలకి కూడా ఫ్రూట్స్ వెళ్తూ ఉంటాయి. అవేంటో ఇప్పుడు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అయితే మనం మార్కెట్లో ఎంట్రీ ఇవ్వగానే ఫస్ట్ మొట్టమొదట కనబడే ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయంటే ఇవి అనమాట. పపాయాస్ కనబడుతున్నాయి. పపాయ మొత్తం రోనే ఉందన్నమాట. ముందరికి వెళ్ళంగానే మొత్తం లోపలికి స్టార్ట్ అయ్యి ఇట్లా రైడ్ తీసుకోగానే మొత్తం పపాయాసే ఉన్నాయి. ఎప్పటికప్పుడు లోడ్లు ఎక్కుతూనే ఉన్నాయి, దిగుతూనే ఉన్నాయి. చాలా ఉన్నాయన్నమాట. వాటి ప్రైస్ ఏంది అవేంటో అవి కనుక్కుందాం ముందుకెళ్ళి మనం. అయితే ఇక్కడున్న ఈ పపాయాలు కూడా సైజుని బట్టి అనమాట. అంటే కొన్ని చిన్న సైజు, కొన్ని పెద్ద సైజు, అంటే స్మాల్, మీడియం, లార్జ్. ఇక్కడ కూడా ఏ ఫ్రూట్ అయినా అంతే సైజుని బట్టి వాళ్ళు ఇట్లా కుప్పల్లా పెట్టేసుకుంటున్నారు. వాటిని ప్రైస్ అనమాట. ఒక్కొక్క దానికి 250, 350 ఒక చిన్న బాక్స్లో ఉంది. ఆ బాక్స్ని బట్టి అమ్ముతారు వాళ్ళు. కాయని కాకుండా సైజుని బట్టి ఆ సైజుని ఆ బాక్స్ ఎంత అనేసి ఇక్కడ కొనుక్కునే వాళ్ళు కూడా 5, 6 బాక్స్, 10 బాక్స్, 20 బాక్స్ అన్నట్టు కొనుక్కుంటున్నారు. 25 అది, ఇది 30, ఇది 40. కర్ణాటక వెళ్ళి వస్తాయి. ఏ టైంకి వచ్చారు మీరు ఇక్కడికి? మార్నింగ్ సుబహ 5 బజే అయితే. సేల్స్ ఎట్లుంటాయి? సేల్స్ బాగానే నడుస్తాయా? మంచిగా ఉంటుంది. ఏ టైం వరకు మొత్తం సేల్స్ అయిపోతాయి మీకు? 1 బజే. సో చూసుకున్నట్లయితే ఇక్కడ సైజుని బట్టి అమ్ముతారనమాట. ఇది వచ్చేసి మనకు 40 రూపీస్ పడుతుందంట. అది వచ్చేసి 30, ఇంకా అవి వచ్చేసి 25 రూపీస్ అని చెప్పేసి చెప్తున్నారు. సో చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం పపాయాకి సంబంధించిన బండ్లే ఉన్నాయి. పపాయాకి సంబంధించిన కుప్పలే పెట్టారు. సో ఇవన్నీ కర్ణాటక నుంచి వేరే వేరే రాష్ట్రాల నుంచి మనకు వస్తాయి. ఇక్కడ నుంచి కూడా వేరే రాష్ట్రాలకి వెళ్తూ ఉంటాయి. సో మనకు నార్మల్గా చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు కానివ్వండి, లేకపోతే జ్యూస్ బండ్లు కానివ్వండి, చిన్న ఎక్కడైనా మార్కెట్లలో మనకు ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుక్కోపోతే చాలా రీజనబుల్ ప్రైస్కి, అందరికీ అనుకూలమైన ప్రైస్కే వస్తున్నాయి. చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ ఏ సెక్షన్కి సంబంధించి ఆ సెక్షన్లో ఆ ఫ్రూట్సే ఉన్నాయి. అన్ని మిక్సింగ్ కూడా లేవు, సపరేట్గా ఉన్నాయి. సో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకి ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్ ప్లేస్కి వెళ్ళిపోయి నిలబడితే మొత్తం అవే కనబడుతూ ఉంటాయి. సో నచ్చినవి అక్కడ మాట్లాడేసుకొని తీసుకొని వచ్చేయచ్చు అనమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం పుచ్చకాయకు సంబంధించిన గూడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. పుచ్చకాయలకు సంబంధించినవి మొత్తం లారీలు అలాగే దేశీయంలో ఉన్నాయి. సో శివరాత్రి కావడంతో పుచ్చకాయలకే భారీ గిరాకీ ఉన్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే మార్కెట్లో మొత్తం సగభాగం మొత్తం పుచ్చకాయలు అండ్ కర్బూజా మాత్రమే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అవి కూడా సేల్స్ అయిపోతూనే ఉన్నాయి. తెచ్చిన వాళ్ళు ఇక్కడ తీసుకొని వాళ్ళ వెహికల్స్ చిన్న గూడ్స్ బండిలో ఇంకా మార్కెట్స్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళ స్వగ్రామం ఎక్కడైతే ఉందో అక్కడ సేల్ చేసుకుంటారు వీటిని. సో ఇక్కడ హోల్సేల్ అండ్ రిటైల్స్లో కూడా దొరుకుతాయి. సో అవి అమ్ముకొని ఇక్కడ నుంచి తీసుకొని రిపీట్ సో ఇక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళ ప్రదేశం ఎక్కడైతే ఉన్నారో, వాళ్ళు ఎక్కడైతే మార్కెట్ పెట్టుకొని రిటైల్గా అమ్ముకుంటున్నారో అక్కడికి వెళ్ళి అమ్ముకోవడం జరుగుతుంది. సో చూద్దాం, వీటి ప్రైస్ కూడా కనుక్కుందాం ఒకసారి. ఇక్కడ ఎలా ఉంటుంది? ఇక్కడ హోల్సేల్లో అమ్ముతారు కదా, ఒక కాయ ఎంత పడుతుంది, లేకపోతే కాయ రూపంలో అమ్ముతారా, లేకపోతే ఎలా అమ్ముతారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కర్బూజాకాయలు అండ్ వాటర్ మిలన్ అండ్ సన్ మిలన్ కాడ ఉన్నామన్నమాట. ఇక్కడ ఒక అన్న ఉన్నాడు. అన్న, మీరు మార్నింగ్ ఏ టైంకి వస్తారు ఇక్కడికి? పొద్దుగా 4:30, 5 అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మార్కెట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో వీటి ప్రైస్ ఎలా ఉంది ఈ రోజుకి? 20. సేల్స్ బాగానే నడుస్తున్నాయి. ఇప్పుడు నడుస్తుంది, ఇప్పుడు నడవది చెప్పలేము. వస్తే వచ్చే లేదు. ఇంకా సో ఏడికెళ్ళి వస్తాయి ఫ్రూట్స్ అన్ని? అక్కడ బయట నుంచి వస్తాయి, మొత్తం వేరే రాష్ట్రాల నుంచి వస్తాయి. సో ఇప్పుడు పుచ్చకాయలు ఉన్నాయి కదా, వీటి ప్రైస్ ఎలా ఉంటుంది? పుచ్చకాయలు, ఈ పుచ్చకాయలు కదా
రేటు 3 నుంచి 2.5 4 ఉంటుంది. 1, 2.5, 3 కిలోలు ఉంటుంది. సో దీని ప్రైస్ ఎంత ఉంది ఇప్పుడు? 25, 23. 25, 23 రూపాయలకి కిలో. ఎట్లా అమ్ముతారు ఇక్కడ? బల్క్ లెక్కనా లేకపోతే కేజీ లెక్క? ఒక్కొక్క కేజీ లెక్క ఉంటుంది, టన్ను లెక్క ఉంటుంది, అంతా ఉంటుంది. పండ్లు కూడా తీసుకోవచ్చు. ఓకే. సో అక్కడ మనం ఇప్పుడు పుచ్చకాయలకు చూసాం కదా, అక్కడ నుంచి కొంచెం లోపలికి వస్తే లోపలికి రాగానే మొత్తం ఇక్కడ పైనాపిల్కి సంబంధించినవి ఉన్నాయన్నమాట. పైనాపిల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం పైనాపిల్ అమ్ముతూ ఉన్నారు. వీటి ప్రైస్ వచ్చేసి సైజ్ బట్టి ఉంటుంది. అంటే పెద్దది, చిన్నది, మీడియం, అంటే స్మాల్, లార్జ్ అట్లా ఉంటాయి కదా, స్మాల్, మీడియం, లార్జ్ అలా అనమాట. సో ఇవి ఇప్పుడు స్టార్టింగ్ ఉన్నాయి కదా, ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం పెద్దగా ఉన్నాయన్నమాట. ఈ పెద్ద వాటి ప్రైస్ వచ్చేసి మనకు 40 రూపీస్ పడుతుందంట. ఈ పెద్ద వాటి ప్రైస్ వచ్చేసి 40 రూపీస్. ఇవి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. కొంచెం ఇక్కడికి వచ్చేస్తే ఏంటంటే మీడియం సైజులో ఉన్నాయి. వీటికి వచ్చేసి 30 రూపీస్ ప్రైస్ ఉంటాయంట. వీటి ప్రైస్ వచ్చేసి 30 రూపీస్ ఉంటుంది. అలాగే కొంచెం ఇక్కడ కిందికి వస్తే ఇంకా దానికన్నా చిన్న సైజు ఉంది. ఇవి కొంచెం చిన్న సైజులో ఉన్నాయన్నమాట. అవి కొంచెం పెద్దవి, ఇవి మీడియము, ఇవి స్మాల్ అనమాట. వీటి ప్రైస్ 20 రూపీస్ ఉంటుంది. సో ఇక్కడ రోజు అన్నీ చూసుకున్నట్లయితే ఏంటంటే మొత్తం పైనాపిల్కి సంబంధించినవి ఉన్నాయన్నమాట. ఇక్కడ అక్కడ చూసుకోండి, అక్కడ బ్యాక్ సైడ్లో చూసుకోండి, మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లే కూడా మొత్తం పైనాపిలే. సో పైనాపిల్ వచ్చేసి సైజ్ బట్టి అంటే ఇక్కడ నేను చూస్తున్నా కదా, ఇక్కడ కేజీలా కాకుండా పైనాపిల్స్ కేవలం సైజ్ని బట్టి అమ్ముతూ ఉన్నారు. సో ఈ సైజ్ కావాలి అంటే ఆ సైజ్ బల్క్లా ఒక బాక్స్ టైప్ ఉంది, ఆ బాక్స్లో పెట్టేసి ఎన్ని బాక్స్లు అయితే కొంటారో అలా ప్రైస్ తీసుకుంటారు. సో ఇదంతా పైనాపిల్స్కి సంబంధించినవి సెక్షన్స్ ఉంది. సో మొత్తం పైనాపిలే ఉన్నాయి. అయితే మనం అక్కడ నుంచి కొంచెం లోపలికి రాగానే ఇక్కడ మనకి ఏం కనబడ్డాయంటే లోపలి ఇక్కడ కొంచెం గడ్డలా ఉందన్నమాట. హైట్ పైకి ఎక్కాలి. సో ఎక్కగానే మనకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో మొత్తం సపోటాకు సంబంధించినవి కనబడుతున్నాయి. ఇక్కడ ఈ సపోటాలను 5 కేజెస్గా కవర్లో కట్టేసి ఉన్నాయన్నమాట. అలాగే ట్రేస్ కూడా ఉన్నాయి, అక్కడ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. అన్న ఎట్లా ఉన్నాయి వీటి ప్రైస్? 150. ఎంత ఉంటుంది దీంట్లో? 5 కేజెస్. 5 కేజెస్ది 150. ఇవి ట్రే వచ్చేసి అన్న మొత్తం 20 కిలోలు 600. సో ఈ ట్రే వచ్చేసి 20 కిలోలు ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 600 రూపాయలు. ఇవి వచ్చేసి 5 కేజెస్వి 150. సో చూసుకున్నట్లయితే ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. అన్న ఎన్ని రోజుల వరకు స్టోర్ అవుతాయి ఈ ఫ్రూట్స్ మనకు? 10 డేస్ అవుతాయి. 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఏ టైంకి వచ్చారన్న మార్నింగ్ మీరు ఇక్కడికి? 4 o'clock నుంచి సేల్ చేస్తూనే ఉన్నారు. సో ఇదన్నమాట. 4 నుంచి ఏ టైం వరకు ఉంటారు ఇప్పుడు మీరు ఇక్కడ? 2 o'clock వరకు మొత్తం సేల్ అయిపోతాయి. 2 వరకు. సో 2 వరకు ఉంటారు. 2 వరకు మొత్తం సేల్ అయిపోతాయి అన్నమాట. అయితే అక్కడ మనకు సపోటాలు కనబడ్డాయి. అక్కడ నుంచి లోపల రాగానే ఇక్కడంతా షెడ్ ఉంది. ఈ షెడ్కి ఇది ఏం ఫ్రూట్స్ ఉన్నాయని చూస్తే ఇక్కడ వచ్చేసి యాపిల్స్ ఉన్నాయన్నమాట. యాపిల్స్ ఉన్నాయి. ఇంకా ముందుకెళ్తే ఇంకా ఏమేమి ఉంటాయో చూద్దాం. ఇక్కడ సేల్ నడుస్తూ ఉంది. కస్టమర్ వస్తే ఇలా వాళ్ళ సైజ్ చూపించి ఏ సైజ్కి బట్టి ఆ సైజ్ ప్రైసే ఉన్నాయన్నమాట. ఇక్కడ సైజ్ని బట్టి ప్రైస్. కొన్ని ఫ్రూట్స్ ఏమో కేజీల్లో అమ్ముతున్నారు, కొన్ని బల్క్లో అమ్ముతున్నారు, కొన్ని మాత్రం సైజ్ని బట్టి అమ్ముతున్నారు. ఒకసారి ఈ యాపిల్స్ ప్రైజెస్ కూడా ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం మనము. అయితే ఇక్కడ యాపిల్కి సంబంధించిన అంకుల్ ఉన్నారు. నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరు అంకుల్? కృష్ణారెడ్డి. సో ఎలా అమ్ముతారు అంకుల్ యాపిల్స్ని ఇక్కడ? ఇక్కడ బాక్స్ లెక్క అమ్ముతాం. బాక్స్ 1550 నుంచి 1600 అమ్ముతాం. అంటే సైజ్ బట్టా లేకపోతే సైజుని బట్టి 120 ఉంటాయి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం మనం ముందుకు వచ్చే కొద్దీ మనకు యాపిల్స్ కనబడుతూనే ఉన్నాయి. ఇవి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయన్నమాట యాపిల్స్. ఎలా అమ్ముతారు అంకుల్ ఇవి? ప్రైస్ కైసా రేతా ఇస్కా? 2800. ఏడికెళ్ళి వచ్చినాయి యాపిల్స్? ఎక్కడి నుంచి వచ్చినాయి? హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చినాయి అనమాట. ఇవి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం మనము. అక్కడ యాపిల్ సెక్షన్ అయిపోగానే, అంటే ఈ సెక్షన్లో యాపిల్స్ అండ్ కొన్ని ఫ్రూట్స్ మిక్సింగ్ అని అమ్ముతున్నారు. సో ఇక్కడ కొంచెం ముందుకు రాగానే ఆరెంజెస్ ఉన్నాయి. చూసుకున్నట్లయితే ఆరెంజ్ ఎలా అమ్ముతారు అంకుల్? ఈ ట్రే వచ్చేసి ఈ ట్రే అమ్ముతాం. ఈరోజు రేటు మినిమం 1000 రూపాయలు. ట్రే వచ్చేసి 1000 రూపాయలు. 7 కిలోలు వస్తాయి ఈ ఆరెంజెస్ మనకు.
పంజాబ్ నుంచి వచ్చిన కాయలన్నమాట. ఈ ట్రే వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. సో సైజెస్ కూడా కొంచెం పెద్దగానే ఉన్నాయన్నమాట. అంటే సైజెస్ బట్టి ఉంటుందా? సైజ్ బట్టి ఉంటుంది, క్వాలిటీ సైజ్ బట్టి క్వాలిటీ బట్టి 90 పీసులు ఉంటాయి. 90 పీసులు ఉంటుంది ఒక దాంట్లో. ఇదో దీని ప్రైస్ వచ్చి 1000 రూపాయలు. ఇది కూడా అంతేనా? అంతే, సేమ్. డైలీ బై డైలీ రేట్ చేంజ్ అవుతుంటాయి. అంటే రోజు డే బై డే ప్రైస్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది, ఒకటే ప్రైస్లో ఉండదు. సో ఈ రోజు ప్రైస్ వచ్చేసి ఈ ఆరెంజ్కి వచ్చేసి ఈ ట్రే వచ్చేసి మొత్తం 1000 రూపీస్ ఉందన్నమాట. ఇది వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చింది? పంజాబ్ నుంచి వచ్చిన ఆరెంజ్ అనమాట. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఫ్రూట్స్? మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చినాయి. ఎలా ఉంటుంది వీటి ప్రైస్? 700 నుంచి 800 700 నుంచి. ఎలా అమ్ముతారు? సైజే లెక్కనా లేకపోతే బాక్స్ లెక్క అమ్ముతారు? సైజ్ అన్నీ మిక్సింగ్ అయ్యి వస్తాయా? అంత అన్నీ మిక్సింగ్. ఇది వచ్చేసి ఇది వచ్చి 650 650 700 వరకు పడతాయి. సో ఇవి కొంచెం చిన్న సైజు ఉన్నాయి. 700 నుంచి 900. క్వాలిటీ కొంచెం మంచిగా ఉంటే 700 నుంచి 800 900 1000 రూపాయల దాకా కూడా పోతుంది ఒక బాక్స్ వచ్చేసి. సైజ్ పెద్దగా ఉంటుంది. సో ఇక్కడ కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇవి సైజ్ పెద్దగా ఉన్నాయి అనమాట. సైజ్ పెద్దగా ఉన్నాయి. సో ఎన్ని రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ పండ్లు మనం? 4 days 4 days స్టోర్ చేసుకోవచ్చు. అది అనేది ఒక 1 week స్టోర్ అవుతుంది. సేమ్ ప్రైస్. తక్కువ రేట్ ఇవి తక్కువ రేట్ ఉంటాయా? ఇంకొంచెం మాగిపోయినాయి అని చెప్పేసి 150. ఓకే, మాగిపోయినాయి అని చెప్పేసి కొంచెం తక్కువ ప్రైస్లో ఉంటాయి. ఫ్రెష్గా అప్పుడే దిగిన మాల్ అయితే ప్రైస్ వేరే ఉంటాయి. సో చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం రేగి పండ్లు ఉన్నాయి. ఇక్కడ ఈ సెక్షన్లో మొత్తం రేగి పండ్లకు సంబంధించినవి ఉన్నాయన్నమాట. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసి ఏం ఫ్రూట్స్ ఉన్నాయో కూడా తెలుసుకుందాం కూడా ఒకసారి మనము. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం దానిమ్మ పండ్లకు సంబంధించినవి ఉన్నాయన్నమాట. అన్ని ట్రేస్లా ఉన్నాయి. ఇది మొత్తం మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తం చూసుకున్నట్లయితే మొత్తం దానిమ్మనే ఉంది. ఈ దానిమ్మ ప్రైస్ ఎలా ఉంటుందో ఒకసారి కనుక్కొని చూద్దాం. ఫ్రెష్గా కనబడుతున్నాయి ఫ్రూట్స్ అయితే, చాలా ఫ్రెష్గానే ఉన్నాయి. ఎట్లుంటుంది వీటి ప్రైజు? దానిమ్మ ఇది రాజస్థాన్ ఉంటే టాప్ ఉంటుంది మాల్. రాజస్థాన్ మాల్ టాప్ 1150 రూపాయలు అమ్మింది. ఒక బాక్స్ 9 కేజీలు ఉంటుంది. 9 కేజీలు ఉంటుంది 1150. రాజస్థాన్ నుంచి వచ్చిన మాల్. రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక. సో మన రాష్ట్రమనే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి ఇక్కడ. సో టాప్ మాల్, ఇది టాప్ మోడల్ అనమాట. ఇది కాయను చూస్తే కూడా అర్థమవుతా ఉన్నాయి, కొంచెం పెద్ద సైజులోనే ఉన్నాయి. ఇది ఒక బాక్స్ వచ్చేసి 1150 రూపాయల వరకు పడుతుంది. ఇది మొత్తం చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ ప్రొమోగ్రానేట్సే ఉన్నాయన్నమాట. దానిమ్మలే ఉన్నాయి. ఒకసారి మీరు కూడా చూడొచ్చు దానిమ్మలు ఎలా ఉన్నాయంటే చిన్న సైజు, పెద్ద సైజు. ఇవి కొంచెం చిన్న సైజు ఉన్నాయి కదా. సో ఏం స్మాల్ 3 సైజులు ఉంటాయి. ఇవి 960. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవి కూడా సేమ్ అక్కడ నుంచి గుజరాత్ నుంచి వచ్చినవే. సో ఇది సెకండ్ మోడల్. అది రాజస్థాన్ టాప్. సో సైజ్ని బట్టి దాని ప్రైస్ మారుతూ ఉంటుంది. అంటే డైలీ చేంజ్ అవుతూనే ఉంటాయి. డైలీ చేంజ్ ఉంటుంది, ఒకటే ప్రైస్ కాకుండా రోజు ప్రైస్ తగ్గుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజే ప్రైస్ ఉంటుంది. ఈ రోజు ప్రైస్ డైలీ ఉంటుంది అని కూడా ఉండదు. ఏ రోజు ప్రైస్ ఆ రోజు పెరుగుతూనే ఉంటుంది, తగ్గుతూనే ఉంటుంది. చూసుకున్నట్లయితే ఇంకా సేల్స్ నడుస్తూనే ఉంటాయి, తీసుకెళ్ళిపోతూనే ఉంటారు. హైదరాబాద్లో ఆర్జే ఫ్రూట్ కంపెనీ. ఓకే, రియాజ్ భాయ్. ఓకే, గ్యారంటీ ఉంటుంది. 30 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్. 30 సంవత్సరాలు ఇక్కడనే ఉన్నారా లేకపోతే వేరే? కొత్తపేట మార్కెట్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడనే ఉంది మొత్తం. సో చూసుకున్నట్లయితే ఫ్రెష్గా కనబడుతుంది. తెలంగాణ పంపిస్తాం. ఆల్ తెలంగాణ. ఇక్కడ నుంచి చిన్న షాప్ వాళ్ళు కూడా అన్ని తీసుకొని వెళ్తూ ఉంటారు. అందరు తీసుకొని పోతా ఉంటారు. ఏ టైంకి వచ్చారు మార్నింగ్ మీరు ఇక్కడ? పొద్దుగాల 6 గంటలకు వస్తాం. పొద్దుగాల 6. ఏ టైం వరకు మొత్తం సేల్స్ అయిపోతాయి? 12-1 దాకా. 12-1 గంటలకు మొత్తం సేల్ అయిపోతాయి. బాగానే సేల్స్ నడుస్తూ ఉన్నాయి. హైదరాబాద్. ఎన్ని రోజుల వరకు స్టోర్ అయితే? ఇంకా జర తగ్గింది. ఫస్ట్ ఆ మార్కెట్ ఉన్నప్పుడు 100% ఉంటే ఇక్కడ వచ్చినప్పుడు 70%. ఎన్ని రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ ఫ్రూట్ని? ఇది రాజస్థాన్, గుజరాత్ అయితే 8 రోజులు. 8 రోజులు గ్యారంటీ. 5 నుంచి 8 రోజులు. ఈ రోజు వచ్చిన మాల్ ఈ రోజే మొత్తం సేల్స్ అయిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీ పేరు ఏమన్నా? రియాజ్. ఇక్కడికి వస్తే రియాజ్ అన్న కలిసి ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఎందుకంటే కనబడడానికి కూడా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మొత్తం గ్రేప్స్కి సంబంధించినవి ఉన్నాయి. ఒకసారి వీటి ప్రైస్ కూడా కనుక్కుందాం. ఎట్లుంది దీని ప్రైస్? 800 రూపాయలు. 800 రూపాయలు. ఈ రోజు ప్రైస్ వచ్చేసి 800 రూపాయలు. సో ఇందాక అక్కడ చూసాం కదా, అక్కడ గ్రీన్ అండ్ బ్లాక్ గ్రేప్స్ 2 కలిపి అమ్ముతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ బ్లాక్ సంబంధించిన గ్రేప్సే ఉన్నాయి. ఇక్కడ పలకల్లో కూడా చిన్న బోర్డులా రాశారు ఫ్రెష్ గ్రేప్స్.
ఎంత 13 kgs ఉందంత మాట. ఇది ఒక బాక్స్ వచ్చేసి 13 కిలోలు ఉంటుంది. దీని ప్రైస్ కూడా పెట్టాడు అండి 350 అని చెప్పేసి. సో అక్కడ చూస్తుంది మనము గ్రీన్ అండ్ బ్లాక్ రెండు కలిపి అమ్ముతున్నారు. ఇక్కడ మాత్రం సపరేట్ రౌండ్ కలర్ బ్లాక్ గ్రేప్స్ ఉన్నాయి. వీటి ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉందని చెప్పొచ్చు. ఫ్రెష్గా కనబడుతుంది. ఎక్కడ చూసిన ఫ్రూట్స్ మనం నార్మల్గా ఏదైనా ఒక చిన్న బండి దగ్గర కొంటే మనం ఏరుకొని తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ అవసరం లేదు, డైరెక్ట్ రావాలి, సైజ్ చూసుకోవాలి, తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో బాగుంది, ఫ్రూట్స్ కూడా ఫ్రెష్గా ఉన్నాయి, తీసుకోవచ్చు ఇక్కడ. సో దేనికి సంబంధించి దానికి ఫ్రూట్స్ అనమాట, అన్నీ ఒకటే కాడ మిక్స్ అవ్వకుండా ఏ ఫ్రూట్కి ఎక్కడ ఇవ్వాలో అక్కడ సపరేట్గా ప్లేసెస్ ఉన్నాయన్నమాట. వచ్చే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా వాళ్ళకి ఏ ఫ్రూట్స్ అయితే కావాలో డైరెక్ట్ అక్కడికే వచ్చేసి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏ ఫ్రూట్ కన్నా వాటర్ మిలన్కి వాటర్ మిలన్ ప్లేస్, అండ్ యాపిల్కి యాపిల్, గ్రేప్స్ గ్రేపు, ప్రొమోగ్రానెట్ దేనికి దానికి అనమాట. ఏ ఫ్రూట్కి సంబంధించిన ప్లేస్ ఆ ప్లేస్లోనే ఉన్నాయన్నమాట. సో డైరెక్ట్ వచ్చే వాళ్ళు కూడా డైరెక్ట్ వచ్చేస్తారు, వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్ ప్లేస్లో దిగేస్తారు, అక్కడ మాట్లాడేసుకుంటారు, అక్కడికి వెళ్ళి తీసుకొని వెళ్ళిపోతారు. సో చూసుకున్నట్లయితే చాలా పెద్దగానే ఉంది మార్కెట్, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అప్పటి నుంచి మేము నడుస్తూ ఉన్నాం, కాళ్ళు వస్తున్నాయి అనమాట, అంత పెద్దగా ఉంది. ఫ్రూట్స్ కూడా చాలా ఫ్రెష్గా రీజనబుల్ ప్రైస్లో అమ్ముతూ ఉన్నారు ఇక్కడ సేల్స్ చేసే వాళ్ళు కూడా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫ్రూట్స్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది చిన్న వ్యాపారులు ఇక్కడనే కొనేసుకుంటున్నారు, ఇక్కడనే హోల్సేల్లో కొనేసుకొని డైరెక్ట్ వాళ్ళు పక్కనే అక్కడ తీసుకొని పక్కనే ఒక ప్లేస్ తీసుకొని ఆ ప్లేస్లో కూర్చొని రిటైల్గా అమ్ముకుంటున్నారు అనమాట. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే బల్క్లో అమ్ముతారంట, డైరెక్ట్ 5 kgs 10 kgs 20 ఇలా క్వింటాల్లో అమ్ముతారు హోల్సేల్లో అమ్మేవాళ్ళు. సో నార్మల్గా ఎవరైనా కొందామని వచ్చే వాళ్ళకు అక్కడైతే వాళ్ళు 1 kg 2 kg అలా అమ్మారనమాట. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ నార్మల్గా చిన్న వ్యాపారస్తులు హోల్సేల్లో కొనేసుకొని పక్కనే పెట్టుకొని రిటైల్లో అమ్ముతారు, అక్కడ మనం కొనుక్కోవచ్చు అనమాట. ఈ మార్కెట్లో అందరికీ అనుకూలంగానే ఉంటుంది. వ్యాపారం చేసుకునే వాళ్ళు, నార్మల్గా మనం ఇంట్లో తిందామనుకున్న వాళ్ళకు కూడా ఇక్కడ మనకు ఫ్రూట్స్ కొనుక్కునే అవకాశాలు అయితే ఉన్నాయి. నేను అనుకున్నా ఏంటంటే 5 kgs 10 kgs తీసుకొని వెళ్ళలేం కదా అన్నట్టు అనుకున్నా. బట్ చిన్న వ్యాపారులు వాళ్ళు ఇక్కడనే కొనేసుకొని కేజీలు 2 kgs ఇలా డజన్ అలా అమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు చూసుకున్నాం. సో బాగుంది, ఇక్కడికి రావచ్చు అని చెప్పవచ్చు మనము. సో ఇంకేమైనా ఉంటే అవి కూడా క్యాప్చర్ చేసే ప్రయత్నాలు చేద్దాం రండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం మామిడికాయలు ఉన్నాయన్నమాట. మనకు మామిడికాయలు వచ్చేసి ఎండాకాలంలోనే దొరుకుతాయని చెప్పేసి చాలామంది అనుకుంటాం. బట్ ఈ బాటసింగారంలో ఉన్న మార్కెట్లో అన్ని కాలాలు అనమాట, సీజన్ కాకుండా సీజన్ లేకున్న సమయంలో కూడా ఇక్కడ అన్ని ఫ్రూట్స్ దొరుకుతాయి. సో మామిడికాయలు ఉన్నాయి. అంకుల్, ఈ మామిడికాయ ఎక్కడి నుంచి తెస్తారు మీరు? ఎక్కడి నుంచి వస్తాయి మనకు? మద్రాస్ అంటే ఇప్పుడు సీజన్ కాదు కదా, సీజన్లో ఫుల్ ఉంటాయి, బట్ సీజన్ లేకుండా కూడా వస్తాయి. అయితే ఇప్పుడు పచ్చిగా ఉన్నాయి కదా, అంటే ఇవి పండుతాయి తినేవే కదా, తినేకాయలు. సో ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి అమ్ముకోవడానికి? మార్నింగ్ వచ్చిందా? ఆల్మోస్ట్ అన్నీ సేల్ అయిపోయినాయి, ఇవి మిగిలినాయి. సో ఇవి మద్రాస్ నుంచి వస్తాయంట, మద్రాస్ నుంచి వచ్చిన కాయలు ఇవి. సో తినేవే అనమాట. ఈ మార్కెట్ నుంచి తీసుకెళ్ళి దీన్ని మగ్గబెట్టి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. సో సీజన్ కాకున్నా కానీ ఇక్కడ సీజన్ లేకున్న ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. చూసుకున్నట్లయితే మొత్తం చిన్న గూడ్స్ బండి నుంచి పెద్ద గూడ్స్ బండి మొత్తం ఎక్కడికక్కడ నిలబడే ఉన్నాయన్నమాట, చూడండి. సో ఆ బండిలోనే తెచ్చుకుంటారు, ఆ బండిలోనే సేల్ చేసుకొని ఆ బండిని రిటర్న్ తీసుకొని వెళ్ళిపోతారు. కొంతమంది ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు ఈ ఫ్రూట్స్ తీసుకెళ్ళడానికి వస్తారు కదా, వాళ్ళకి ఏదైనా ఆటో సౌకర్యం లేకపోతే ఇక్కడనే ఉన్నాయన్నమాట. వాళ్ళతో మాట్లాడేసుకొని వాళ్ళ ప్రైస్కి ఎక్కడికి వెళ్ళాలి మొత్తం మాట్లాడుకొని ఏమేమి ఫ్రూట్స్ తీసుకోవాలో ఆ వెహికల్స్లో ఎక్కించుకొని అక్కడికి వెళ్ళి తీసుకొని వెళ్తూ ఉంటారు. సో ఇదన్నమాట బాటసింగారంలో ఉన్న ఫ్రూట్ మార్కెట్ కథ. మనం చిన్న వ్యాపారులను కానివ్వండి, అంటే ఓవరాల్ హైదరాబాద్లో చిన్నగా ఎక్కడెక్కడ ఫ్రూట్స్ అమ్ముతారో ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. సో ఇదన్నమాట చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు జ్యూస్ పాయింట్లు కానివ్వండి, ఎక్కడి నుంచైనా ఎక్కడెక్కడ పెట్టుకుంటారు, ఓవరాల్ హైదరాబాద్ నుంచి ఇక్కడికే వస్తూ ఉంటారు. మొత్తం అన్ని ఫ్రెష్ ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ దొరకనివంటూ ఏముండవు ఈ మార్కెట్లో. ప్రతి ఒక్క ఫ్రూట్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి, అన్ని రీజనబుల్ ప్రైస్కే దొరుకుతాయి. సో ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ తీసుకెళ్ళిపోతారంట. సో ఈ ఫ్రూట్స్ కూడా 8 నుంచి 10 days వరకు స్టోర్ అవుతాయి, ఎందుకంటే అంత ఫ్రెష్గా వస్తాయి. ఫ్రెష్ మాల్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి 10 days వరకు కూడా మనము స్టోర్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు. అందుకని హైదరాబాద్ నుంచి కూడా వస్తూ ఉంటారని చెప్తున్నారు. అలాగే ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా గూడ్స్ బండిలలో పంపుతూ ఉంటారంట ఫ్రూట్స్.
ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.